తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని సమాజం తలదించుకోవలసిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్మెర గ్రామస్తులు ఈరోజు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మద్దతు తెలిపారు కేటీఆర్. ఈనాటికి కులం పేరు మీద దాడులు దారుణమని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 ఏళ్ల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా, పసిగొడ్డు ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. చిన్నారి ప్రాణాలు తీసిన వారికి ఎవరు అండగా నిలవద్దని అన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నం సిగ్గుమాలిన చర్య అని చెప్పారు కేటీఆర్. వారు ఏ పార్టీకి చెందిన వారైనా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. పిల్ల ఆయన నాకు తెలియక అడుగుతా, 2 ఏళ్ల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 ఏళ్ల పసిగుడ్డుకు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి.